తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారంపై దాఖలైన పిటిషన్లని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై పలు పిటిషన్స్ దాఖలయ్యాయి. వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు. జస్టిస్ బిఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లని ఒకేసారి విచారించనుంది. కోర్టు పర్యవేక్షణలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు. అదే సమయంలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్ట్పై సమగ్ర వివరాలు కూడా అందించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ వేశారు. నెయ్యి కల్తీ జరిగిందంటూ వచ్చిన ల్యాబ్ రిపోర్ట్పై సమగ్ర నివేదిక తెప్పించాలని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కల్తీ వ్యవహారంపై టీటీడీ స్థాయిలో అంతర్గతంగా తేల్చాల్సిందని, కానీ దాన్ని రాజకీయం చేస్తూ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి నాణ్యతలో విఫలమైతే దాన్ని వెనక్కి పంపే ఏర్పాటు ఉండాలని పేర్కొన్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, తిరుమల లడ్డు వివాదం పైన రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కె విశ్వనాథ్ ధర్మాసనం విచారణ జరపబోతోంది. కోర్టు నెంబర్ 3లో ఐటమ్ నెంబర్ 63గా ఈ కేసు లిస్ట్ అవ్వడం జరిగింది. ప్రధానంగా తిరుమల ప్రసాద కల్తీ వివాదంపై ముఖ్యంగా నిజాలు బయటకు వెలికి తీసేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు జరపాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, ప్రస్తుత వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ ఆయన పిటిషన్ వేశారు. అలాగే బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా ముఖ్యంగా చంద్రబాబు నిరాధార వ్యాఖ్యలు చేశారు. దీన్ని రాజకీయం చేస్తున్నారు తిరుమల ప్రసాద అంశాన్ని. సో వాస్తవాలు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని చెప్పి ఆయన కూడా పిటిషన్ వేయడం జరిగింది. ఈ అంశంపై ఇప్పటికే స్ట్రిక్ట్ దర్యాప్తు రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న నేపథ్యంలో రేపు సుప్రీంకోర్టు ఇటు టీటీడీ బోర్డుని అలాగే రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరే అవకాశం కనిపిస్తోంది, నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కేవలం ఇటు సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి కాకుండా మరికొంతమంది కూడా లెటర్ పిటిషన్స్, సిజేఐకి లేఖలు, ప్రధానికి లేఖలు, అలాగే హోంమంత్రి ముఖ్యంగా డీజీపీలకు కూడా లేఖలు రాయడం జరిగింది. సో ప్రసాద కల్తీ పైన మరొక రచయిత విక్రమ్ సంపత్ కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశం పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా సుప్రీంకోర్టుని కోరడం జరిగింది. సో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో ఆలయాల ముఖ్యంగా పర్యవేక్షణ ఉండాలి. ఆలయాల్లో ప్రసాద ముఖ్యంగా వితరణకు సంబంధించి ముఖ్యంగా కల్తీ లేని ఆహార పదార్థాలను వినియోగించడం పైన దర్యాప్తు జరపాలని చెప్పి కూడా పిటిషనర్లు కోరుతున్న నేపథ్యంలో సో రేపు సుప్రీంకోర్టులో జరగబోయే విచారణలో కోర్టు ఎటువంటి ఉత్తర్వులు ఇస్తుంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఇటు ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి. మరోపక్క ఖచ్చితంగా నిజాలు నిగ్గు తెచ్చేందుకు సిట్ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రస్తుతం అక్కడ ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో కోర్టు ఎంతవరకు ఈ అంశం పైన జోక్యం చేసుకుంటుంది, టీటీడీ బోర్డుని వివరణ కోరుతుందా, రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరుతుందా, కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తుకు ఆదేశిస్తుందా, ఏం జరగబోతుంది అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ గోపి.